మహాత్మా గాంధీ పని గ్యారంటీ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేయడాన్ని సిపిఎం పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. దీనికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున గాంధీ మహాత్ముని విగ్రహం సాక్షిగా నిరసన కార్యక్రమాలు చేయమని చెప్పి అఖిల భారత పార్టీ పిలిపించింది. ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు బాగా తక్కువగా ఉన్నాయి. పని గ్యారంటీ పథకం ఉండటం వల్ల కనీసం సంవత్సరంలో 100 రోజులు గ్యారంటీగా పని ఇచ్చే హక్కు ఇప్పుడు దాకా సామాన్య పేదవాళ్ళకు ఉంది. ఒకవేళ 100 రోజులు పని గ్యారంటీ ఇవ్వలేకపోతే ఇవ్వలేనందుకు పరిహారంగా డబ్బు ఇచ్చే అవకాశం ఇప్పుడున్న చట్టంలో ఉంది. అలాంటి చట్టాన్ని ఈరోజు నిర్గాంచారు. 100 రోజులు గ్యారంటీగా ఉన్న చట్టాన్ని ఈరోజు ఆ గ్యారంటీ ఎత్తేసి హామీగా పథకంగా మార్చేయటం వల్ల ఈరోజు గ్రామీణ ప్రాంతంలో పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు తగ్గిపోతూ ఉంటాయి. ఇప్పటికీ గ్రామీణ ప్రాంతంలో పేదరికం విపరీతంగా ఉంది. ఈ పథకం కనుక అమల్లోకి వస్తే మరింత పేదరికం పెరుగుతుంది. చట్టం ప్లేసులో పథకం రావటం అంటే ఈ చట్టాన్ని నీరుగార్చడమే. మాట వరుసగా 100 రోజుల నుండి 25 రోజుల పాటు పని గ్యారంటీ ఇస్తున్నామని చెప్తున్నా కానీ ఈ పథకం అనేది అమల్లోకి వచ్చే అవకాశం, ఎందుకంటే చాలా పథకాలు చూస్తున్నాం. చట్టానికి పథకానికి చాలా తేడా ఉంది. చట్టం అయితే గ్యారంటీగా అమలవుతుంది, పథకం అయితే పరిపాలకుల ఇష్టాయిష్టాల మీద ఉంటుంది. దాంతోపాటు రాష్ట్రాల మీద భారం పడేది ఈ పథకం. అందుకని తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం పార్లమెంటులో, రాజ్యసభలో, మొత్తం అసెంబ్లీలో ఈ చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చినా కానీ ప్రజా ఉద్యమం ద్వారా ఈ పథకాన్ని తిప్పుకొడతాము. ప్రజా ఉద్యమం ద్వారా ఈ పథకాన్ని లేకుండా పాత చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం.